తెలుసు 2వ తేదీ రాత్రి నా నియోజకవర్గంలో అంటే మా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎదురుగుప్ప మండలంలో దేవళంపేట చిన్న టౌన్ అది. అక్కడ అంతకుముందు ఏ విధంగా మన అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారు, గోవిందస్వామిని బొమ్మేపల్లి సర్పంచ్ గోవిందస్వామి పెట్టడం, నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజులో కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్ధాంతం కూడా చేశారు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే గోవిందస్వామి కూడా తెలుగుదేశం నుంచి వచ్చినోడే, మా పార్టీ నుంచి పోయినాడు, ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం, ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను సర్పంచ్ అయినాక నా సమక్షంలోనే చేరడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించారు సతీష్ నాయుడు అయిన అతను. అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారు అనేది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. మేము ఆ రోజు కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే సతీష్ నాయుడు అయిన అతను మొదటి నుంచి కూడా దీనికి అబ్జెక్షన్ పెడతా ఉన్నాడు. ఈరోజు కూడా ఎవరైనా కటువుగా చర్చించండి, అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళపైన సీరియస్గా నిర్ణయాలు తీసుకొని కటువుగా చర్చించండి అని కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు, హోమ్ మినిస్టరు అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె నాకన్నా చిన్న వయసు కాబట్టి నేను చెల్లెలుగా భావిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎస్సీకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్గా ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నదంటే ఆమెకి నేను ఆమె విజ్ఞప్తి వదులుతున్నాను, కానీ 2 విషయాలు మాత్రం ఆమెని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఒకప్పుడు కారంచేడు కాలినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, రామారావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కారంచేడు కాలినప్పుడు ఎంతమంది చనిపోయినారు, కడన కోర్టులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కేసులు ఏ విధంగా తోసేశారు, ఆ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందని ఒక్క తూరి ఆమెని ఆలోచించమంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి నేను ఆయన గురించి చెడ్డగా మాట్లాడదలుచుకోలేదు, కానీ మాలామాదిగలు ఒకటిగా ఉండి దానివల్ల ఆ రోజు కారంచేడు వ్యవహారంలో కూడా అందరూ ఐక్యతతో పోరాడినాము. బట్ చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగల్ని 2గా విడదీసినాడు. అది ఈమె మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడిందంటే ఆమె ఎస్సీల కోసం ఇక్కడికి వచ్చినట్టు, అది కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడే ఎస్సీల కోసం పనిచేసినట్టు, ఇక్కడ జరిగేదంతా లోపల అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధాలు ఉండదో నాకు అర్థం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని మాట్లాడింది. ఆమెకి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అమ్మా నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తొడగొట్టినావు, గలీజ్గా మాట్లాడినావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అయినాక నీ నియోజకవర్గంలోనే పిఠాపురంలో మాదిగల్ని విడదీస్తున్నారు. అది మీకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు యొక్క నైతిక విలువలు కూడా మీకు బాగా తెలుసు. ఎవరైనా ఎస్సీగా పుడతారని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. మాదిగల్ని ఇద్దరిని ఎస్సీలుగా మనం తీసుకున్నాము, ఒక అన్నదమ్ముల మాదిరిగా, ఒక తండ్రి బిడ్డల మాదిరిగా మనం విన్నాము. పిఠాపురంలో మాదిగ కమ్యూనిటీని వెలివేసినప్పుడు, బాయ్కట్ చేసినప్పుడు నువ్వు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినావా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వాళ్ళని వెలివేసినప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినావా? రాష్ట్రంలో ఎన్ని దగ్గర ఎస్సీల పైన కేసులు పెట్టారు, ఏ విధంగా జరుగుతున్నది ఎప్పుడైనా ఒక ఎస్సీల గురించి నువ్వు మాట్లాడిన చరిత్ర నీకుందా? దయచేసి దేవళంపేటలో ఇక్కడికి వచ్చి ఎవరో రాజకీయ లబ్ధి కోసం ఎవరిని గురించి మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. నువ్వు నాకు చెల్లిగా మాట్లాడుతున్నాను, ఒక కమ్యూనిటీకి సంబంధించి నేను ఎప్పుడు కూడా మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అడగొచ్చు,
నేను ఎస్సీ కమ్యూనిటీ పైన ఏ రోజు కూడా నేను స్టేట్మెంట్లు కూడా ఇవ్వటం ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను జరగలా. నా చరిత్ర గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒకసారి డీప్గా చంద్రబాబు నాయుడు గురించి అడగండి. నేను సమితి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నప్పుడే నా పైన పోటీ పెట్టినప్పుడు కూడా నేను గెలిచినాక వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రోసైని వెంకటస్వామిని నా దగ్గరికి పంపించి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానంటే కూడా నేను పదవి కోసమో డబ్బు కోసమో పరిగెత్తలా. మొన్న 23 మందిని కొన్నప్పుడు కూడా నేను ఎటువంటి పరిస్థితులు కూడా నా దగ్గరికి మనుషులు వచ్చినా నేను పోలా. ఎక్సైజ్ మినిస్టర్గా 5 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికి కూడా ఏ రోజు కూడా ఏ ఎల్లో మీడియా కూడా ఎవరు కూడా నా పైన ఒక చిన్న మాట కూడా మాట్లాడాల. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఈరోజు చాలా దారుణంగా మాట్లాడింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం కూడా ఒక్క మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ అంటే ఏమిటి, ఆయన ఆశయాలు అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, విద్యనే సంపద అనేది ఒక కంప్లీట్గా అంబేద్కర్ ఆశయాల్ని పూర్తిగా తెలుసుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో కూడా 225 అడుగులు మన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం మీకందరూ కూడా తెలుసు. కొంతమంది అక్కడ కూడా కామెంట్ చేయనారు, పైన అమ్మ కింద ఇంకొక పేరు పెట్టినారు. మీకు అందరికీ కూడా తెలుసు ఆ విగ్రహాన్ని ఏ విధంగా పెట్టాడు. ప్రపంచ చరిత్రలోనే అంబేద్కర్ విగ్రహం ఏ విధంగా పెట్టి తీసుకొని వచ్చినాడు అనేది నీకు తెలుసు, అందరూ తెలుసు. ఏ రోజైనా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయిన వాళ్ళు కానీ, తెలుగుదేశంలో మంత్రులు అయిన వాళ్ళు కానీ మీరు ఎక్కడైనా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినారో చెప్పమని ఆమెను అడుగుతున్నాను. రెండోది, నా చరిత్ర నీకు తెల్లా. మేము మొదటి నుంచి కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టే దాంట్లో నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే ఆదిమూలం ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా జడ్జిగా పనిచేసిన దొరస్వామి కానీ, ప్రతి ఒక్కరు అందరూ కలిసి మేము పుత్తూరులో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి అయినాక మన ఎస్ఆర్పురంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ దేవుళ్ళపేటలో పెట్టడం జరిగింది. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే సత్యవేళ ఎమ్మెల్యే కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరిగింది. మేము పెట్టిన విగ్రహాలు ఏదో విగ్రహాన్ని మేము కాల్చుకొని చంద్రబాబుని పైన నిందలేయాల్సినంత దరిద్రులు కాదు. మేము నిజంగా అటువంటి పరిస్థితుల్లో మేము చచ్చిన అటువంటి పనులు చేయము. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి అందరికీ ప్రతి మతానికి ఒక దేవుడు ఉంటే ఎస్సీలకి దేవుడిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే అంబేద్కరే. మేము దేవుడిగా భావించే అంబేద్కర్ని మేము ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన ఎస్పీ గారు ఆ రోజే వచ్చినారు. 4 రోజులు గోవిందస్వామి రిపోర్ట్ ఇచ్చిన అదే అక్కడ మన ఎదురుగుప్పు మండలంలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే తీసుకున్నారు. అక్కడ ఎస్ఐలు ఇద్దరు కూడా నేను 6వ తేదీ పోయి గట్టిగా అడిగితే 5వ తేదీ పోయి అడిగితే ఏమన్నారంటే ఆ గోవిందస్వామి వచ్చి అనా మమ్మల్ని గలట చేస్తున్నారు, మమ్మల్ని కరెక్ట్గా ఒప్పుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి ఎస్ఐలు ఎదురుకుండా చెప్పడం కూడా జరిగింది. అదేముంది నిజాలు ఉంటే కరెక్ట్గా చెప్పు, నువ్వు ఏం జరిగిందో అది చెప్పు అని చెప్పేసి వచ్చిన వ్యక్తిత్వం కలిగిన నేను. ఆ రోజు ఎస్పీ గారు కూడా ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినారో ఒక్క తూరి చూడండి. దీనికి మీరే వినండి, నేనేమి అబద్ధాలు చెప్ప. ఒక ఎస్పీ గారు, ఎందుకంటే మొన్న 5 మంది వచ్చి ఇక్కడ కూర్చొని మాకు ఎమ్మెల్యే అయినటువంటి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు నిజాలు నెగ్గదీసినారు. ఒక కేవలం అక్కడ సతీష్ నాయుడు వాళ్ళని కాపాడేదానికి ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినాడో చూడండి. ఎస్పీ గారు ఏ విధంగా మాట్లాడినాడో ఒక తూరి ఇది కూడా మీరు ఖచ్చితంగా వినాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఎందుకంటే అంబేద్కర్ అంటేనే పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులు మేము ఎస్సీలు. మేమేంటంటే అంబేద్కర్, నేను అమ్మ అబ్బకు పుట్టి నిజంగా తల్లిదండ్రులకు పుట్టి అమ్మ అబ్బకు పుట్టుంటే అటువంటి చిన్న అన్యాయమైన కేసులు పెట్టి ఇంకొకరిని బదనాయం చేయాల్సినంత అవసరం నాకు లేదు. దయచేసి మీరు కూడా ఆలోచించుకోండి. ఎంత ఆవేదనతో బాధపడుతుందనో ఈరోజు మాట్లాడినప్పుడు. అంటే నన్ను గురించి కూడా ఏ విధంగా మాట్లాడినారో ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా ఎందుకు నేను ఈ విధంగా బాధపడుతున్నానంటే నేను అనవసరంగా స్టేట్మెంట్లు ఇవ్వను. మీరు నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, అదే మీ మీడియాకి సంబంధించిన వాళ్ళు, సాక్షి మీడియాకి సంబంధించిన వాళ్ళు రండి. అదేవిధంగా మన
జ్యోతికి అంటే మీరు కాదు ఇక్కడ పనిచేసేవాళ్ళు కాదు, రాధాకృష్ణ కానీ అదేవిధంగా ఈనాడుకి సంబంధించిన హెడ్స్ కానీ రండి, నా నియోజకవర్గం పూర్తిగా చూడండి. నేను సమితి ఫ్రెండ్ కూడా అయినాను, ఏ విధంగా అభివృద్ధి అయిందో ఒక్క తూరి మీరు కూడా ఎంక్వైరీ చేసి క్యారెక్టర్ కూడా ఎట్లది అనేది ఒక తూరి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు విద్య చాలా అవసరం మాకు. అంటే నేను ఎక్కువగా సెల్ఫ్ మేడ్ పర్సన్ కాబట్టి నేను ఈ మాట అంటే మళ్ళీ మీరు ఎవరైనా క్వశ్చన్ వేస్తారని, కానీ మా తల్లిదండ్రులకి చదువు రాదు, మాకు భూమి లేని వాళ్ళు మేము. నేను చదువుకున్నాక నా బిడ్డలు ఖచ్చితంగా ఒక ఆమె లాయర్ అయింది, ఒక ఆమె ఇంజనీర్ అయింది, ఒక ఆమె డాక్టర్ అయింది. మా తమ్ముడి పిల్లకాయలు కూడా ఇంజనీర్లు అయ్యి ఫారిన్కి వెళ్ళిపోయినారు. మా చెల్లి పిల్లకాయలు కూడా బాగా చదువుకున్నారు. ఒకరు టీచర్గా, ఒకరు ఏఈగా, రకరకాలుగా మా కుటుంబంలోనే వచ్చింది. కాబట్టి విద్య అంటే నాకు చాలా చాలా, ఈ పేదవాడు బాగుపడాలంటే ఎన్ని స్కీములు తీసుకొని వచ్చినా అది వేస్ట్. కేవలం విద్య, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ ఇంపార్టెంట్ అనే ఆలోచనతో పనిచేసిన వాళ్ళు. నేను మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 5 రిమ్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలు తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ విధంగా అంటుంటానంటే, అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు. దానికి అనుబంధం కూడా మనకు హాస్పిటల్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మీ మాదిరిగా PP4 అని PP2 అని పెట్టుకుని పేదవాడిని ఎటువంటి పరిస్థితి బానిసగా బతకాల్సిన అవసరం లేదు. ఒక టీచర్ ఏంటి దత్తుకు తీసుకునేది, ఎవరి దత్తుకు తీసుకుంటారు, ఇదేందో చాలా ఆశ్చర్యం ఉన్నది. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా SC ST BCలకి రాదు. అదే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు దాదాపు 8 కాలేజీలు ప్రైవేట్ కారు తీసుకొని వస్తే కోర్టులు కూడా దాన్ని ప్రైవేట్ కాలేజీ తీసుకొని వచ్చే కోర్టులు కూడా స్టే ఇవ్వటం. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు పదవి కూడా పోవటం మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా కోర్టులు కూడా నా విజ్ఞప్తి, అన్ని కోర్టులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇటు ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఏ విధంగా పేదవాళ్ళు SC ST BC మైనారిటీలే కాదు పేదవర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక సీటు కూడా తెచ్చుకోలేరు. దాన్ని కూడా కోర్టులు కూడా ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎంతసేపు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ స్కీములు తెచ్చినా దానికి వ్యతిరేకంగా తీసుకునే ఆలోచన తప్ప అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను మళ్ళీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను మా ఎమ్మెల్యేని గురించి కూడా ఆ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడిన థామస్, ఆయన సర్టిఫికేట్ ఏమో SC సర్టిఫికేట్ పైన ఎలక్షన్లు నిలబడినాడు. అఫిడవిట్ చంద్రబాబు కూడా పోయి అన్య మతస్థులు అని అక్కడ అఫిడవిట్ కూడా ఇవ్వటం జరిగింది, డిక్లరేషన్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మా నియోజకవర్గంలో 6 మంది ఎమ్మెల్యేలు 7 మంది అయినాము. ఏ రోజు కూడా ఇటువంటి గుట్టల్లో స్పాయిల్ కాలేదు. ఇది ఎవరు చేస్తున్నారు? కలెక్టర్ గారికి కూడా కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. ఇంతవరకు ఎంక్వైరీ చేసినట్టు కనబడుతున్నది, కానీ ఎక్కడా కానీ ఈ దోపిడీని అరికట్టలేదు. దయచేసి ఇవంతా కూడా ఒక చూసి చూడండి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, అన్యాయంగా మాట్లాడితే అన్ని పేపర్లో వస్తున్నది కాబట్టి రకరకాలుగా పేపర్లంతా కూడా ఒకటి విజ్ఞప్తి నేను చెప్తున్నాను. మీడియా వాళ్ళకి ఉన్న విజ్ఞప్తి ఏమంటే, నిజానిజాలు రాయండి. క్యారెక్టర్ని అసాసినేట్ చేసే కార్యక్రమాలు ఎవరు చెప్పినా ఒకసారి కనుక్కొని వాళ్ళపైన రాయాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా మెడికల్ కాలేజ్ చాలా అవసరం దృక్పథంతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా భయంకరంగా మాట్లాడేసిపోయింది ఆమె కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ యొక్క దయాదర్శనాలతో వచ్చారు, అది మర్చిపోవద్దండి. ఎస్సీల పైన ఎస్సీలని మాట్లాడటం, తెలుగుదేశం ఎస్సీల పైన కాంగ్రెస్ ఎస్సీలు మాట్లాడటం, మా పైన వైఎస్ఆర్ పార్టీ ఎస్సీల పైన తెలుగుదేశంలో మాట్లాడటం, ఈ ఘర్షణ వాతావరణం పెట్టుకోవటం మంచిది కాదు. ఇది సమాజానికి కూడా మంచి పద్ధతి కాదు. అందువల్లే చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, నిజానిజాలు కనుక్కోండి. దీంట్లో ఎస్పీ గారు ఒక మాట చెప్పినారు. ఎందుకంటే గోవింద్ స్వామి అతనికి ఎవరో మినీలా అని ఒక ఆమెతో 5 సంవత్సరాలుగా, అంటే ఆయన ఏ ఉద్దేశం చెప్తుందో ఫ్రెండ్షిప్ ఉండదు కాబట్టి ఆమె 5 లక్షలు ఇచ్చింది. ఇది ముందు అన్నోన్ పర్సన్స్ అని చెప్తూ, కానీ మేము ఎంక్వైరీ చేసినాక మాకేం తేలిందంటే, ఆమె గోవింద్ స్వామికి చెప్పినట్టు, గోవింద్ స్వామి ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చినట్టు, ఇది మనమే చేస్తున్నాము,
మీకు పర్మనెంట్గా ఇల్లు కట్టిస్తామని చెప్పడం కూడా జరిగింది. వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండదో మీకు అందరికీ కూడా తెలుసు. ఎన్ని కథలను ఆలుతారు. నిజాలు నిగ్గుదిలండి. నిజంగా నిజం తెలుసుకోవాలంటే నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు నిజాలు బయట వస్తుంది. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఆ తప్పు చేసిన వాటికి మీరు ఏ శిక్ష ఇచ్చినా అన్నిటికీ బాధ్యుడిగా వాళ్ళకి కూడా చర్చమని గట్టిగా పోరాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అంబేద్కర్కి అన్యాయం జరిగితే మేము కూడా ఒప్పుకోము. దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. దీన్ని స్వస్తి చెప్పే కార్యక్రమాలు చేయండి. మనమంతా హిందూ మతంలో ఉన్నాము. అసలు ఎస్సీలంతా కూడా హిందువులే. ఇంకా మాకు సమాజంలో ఎక్కడ కానీ గుళ్ళేకి పోలకుండా ఇంకొక దానికి పోకుండా రకరకాలుగా బాధలు పెట్టిస్తూ ఉన్నారు. దయచేసి హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలు కూడా ఎందుకు వేరే మతాలకు వెళ్ళిపోయిన క్రిస్టియన్లో చేరినారంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఈ మతంలో మాకు ఈక్వాలిటీ లేదని దృక్పథంతోనే, కేవలం ఆ రిజర్వేషన్ కోసం ఆ ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని దృక్పథంతోనే మేము ఎస్సీలుగా ఉండాల్సిందే, కానీ మాకు ఈక్వాలిటీ మాత్రం రాలా. దయచేసి చంద్రబాబు నిజాలు తెలుసుకో. నా నియోజకవర్గం ఎట్టదో మీకు తెలుసు, నా క్యారెక్టర్ ఎట్టదో నీకు తెలుసు. దయచేసి ఇట్టటి దీనికి ఒక హోమ్ మినిస్టర్ వచ్చి, అందులో ఒక ఎంపీ గారు వచ్చి, ఆ ఎంపీ గారు ఎవరు కూడా మాకు తెలీదు. ఎవరికి సీట్లు ఇచ్చినారో కూడా మా నియోజకవర్గంలో ఎప్పుడు గ్రామాలకు వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఇంకా మా ఎమ్మెల్యే గారి గురించి మీకు అందరికి కూడా తెలుసు. ఆయన ఎప్పుడు గ్రామాలకు వచ్చినాడు, ఎప్పుడు పోయినా. ఎందుకంటే అనవసరంగా నేను అతని క్యారెక్టర్ గురించి మాట్లాడదలుచుకోలేదు. దయచేసి మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, నిజాలు కావాలా సిబిఐ ఎంక్వైరీ పెట్టమని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నీకు నా గురించి బాగా తెలుసు. నీకుందే నమ్మకం? నీకుందే నువ్వు పుత్తూరులో ఉన్నావు కదా, నీకుందే నమ్మకం? అరే ఎస్పీ గారే చెప్పారు. దానికి మళ్ళీ అంటే మీరు ఏ విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో దాన్ని చివరలు పెట్టి పెడతాడు. అందులో గోవిందస్వామికి చదువు కూడా రాదు, కానీ చివరలు పెట్టగలుగుతాడు, కానీ చదువు కూడా చదువు. ఆయనకి జేసీబీ ఉంది, ఆయనకి జేసీబీ ఉంది కాబట్టి ఆయన వర్క్లు లేకుండా నిలిపినారు. అతనికి ఫస్ట్ చెక్ డ్రాయింగ్ పవర్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే ద్వారా చెక్ డ్రాయింగ్ పవర్ కట్ చేసినారు. ఎంతమంది ఫీల్డ్ ఆఫీసర్ని తీసేసినారు పోయి చూడండి. ఓన్లీ ఎస్సీలని. ఎస్సీలు అంటేనే నువ్వు అసలు ఎస్సీగా ఉండే వాళ్ళని తప్పు చేస్తే ఏ పనిష్మెంట్ ఇవ్వండి. ఇట్లా దాన్ని తీసుకుని వచ్చి దీన్ని రాష్ట్రం అంతా మొన్న మొలకల చెరువులో జరిగిందా ఇన్సిడెంట్కి దీన్ని తీసుకుని వచ్చి లింక్ చేసుకుని ఈ విధంగా చేస్తుంటే దీనివల్ల వచ్చే లాభాలేవి. ఇంకోటి మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీలో ఇంకోటి నిన్నే వచ్చింది, నాకు రాత్రి అంతా కూడా చూసిన. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఇంకొక 5 ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు అరెస్ట్ అంటున్నారు. ఆ రామచంద్రరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడిన ఆయనకి వాళ్ళిద్దరికి సంబంధం అని, వాళ్ళ బంధువులని ఒకరొకరు మాట్లాడుకున్నారని దానివల్ల వచ్చిందంటారు. మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశంలో పోయిన వాళ్ళందరూ వాళ్ళని నిజంగా కోవట్లు అయితే వాళ్ళని ఎన్నిక పంపించండి. ఎందుకు ఇట్లా రాజకీయాలు చేసేది? దీనివల్ల వచ్చే లాభాలు ఏమి? దీనివల్ల వచ్చే లబ్ధి ఏమి చెప్పండి. ఇట్ట మాట్లాడితే నారాయణ స్వామి ఇట్ట మాట్లాడినాడు, వీడిపైన కూడా 4 కేసులు పెట్టండి, ఎస్పీకి చెప్పండి, లేదా నలుగురి దగ్గర ఈ విట్నెస్ వేసుకుని ఆయన పైన కూడా కేసులు చేయండి అనే ఆలోచనతో పనిచేసే గవర్నమెంట్గా కనబడుతున్నది, కానీ ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్గా కనబడాలి. సార్, ఇప్పుడు స్థానికంగా అభిప్రాయం ఉండేదానికి మీరు అడిగేదానికి నేను జవాబు చెప్తున్నా. స్థానికంగా ఉండే వాళ్ళకందరికీ కూడా ఇది ఎటువంటి పరిస్థితుల్లో గోవిందస్వామి అనే వ్యక్తి కాల్చలేదనేది ప్రజల్లో ఉండే నానుడి. కానీ దీనికి లింక్ పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు, ఆమె ఎవరో మినీలమ్మతో ఆయనతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు 5 లక్షలు ఇచ్చినట్టు అంగడి అంటే ఇల్లు కూడా కాదు అది. నేను ఎప్పుడు చూడకూడదు అక్కడ, ఎందుకంటే జనరల్గానే పోతూ వస్తూ ఉంటాను. ఓపెన్ చేసినా కూడా చూడాలి. అక్కడ టెంకాయ అది అంటే దానికి ఈ తాటి మాటలు టెంకాయ చెట్లు పెట్టినట్టు
ఉంది. దానికి ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. 4 రోజులు అతన్ని 3వ తేదీ మధ్యాహ్నం తీసుకొని వచ్చి పెట్టుకుని ఎన్ని రోజులు పెట్టుకున్నారు, ఎన్ని రోజులు ఎంక్వైరీ చేసినారు, వాళ్ళు ఏం తేల్చినారు. కడానా వాళ్ళు తేల్చింది ఏమంటే అక్కడనే పర్మనెంట్గా అది రారండి రోడ్డు అది అక్కడ పర్మనెంట్గా ఇల్లు కట్టిస్తారు. ఆమె 5 లక్షల రూపాయలు ఇచ్చిందంటే అది ఒకవేళ తీసుకున్నాడో లేదు, ఒకవేళ డబ్బులు లావాదేవీ ఉండొచ్చు, దానికి లేదని మనం ఎట్లా చెప్పగలుగుతాము. అంత మాత్రాన కాలిపోయినాక అతను పోయినట్టు అది వచ్చి ఒక గంట అయినాక పోతే అది కంప్లీట్గా 4 మట్టలు కాలిపోయినాక మళ్ళీ ఈయన వచ్చి చూసినట్టు, ఈయన మళ్ళీ అగ్గిపెట్టినట్టు, మళ్ళీ అది పోయి అంబేద్కర్ విగ్రహానికి కలిసి నిజంగా మీకందరికీ కూడా చెప్తున్నాను సార్, మీకు కూడా ఈనాడు కూడా నా విజ్ఞప్తి, మా అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టేస్తారు, ఆ విగ్రహం ఎక్కడికి పోయింది, ఆ శిలాపలకలు ఏం చేసినారు. ఈరోజు ఎంత దారుణంగా చేశారంటే అప్పటికప్పుడే అంబేద్కర్ విగ్రహం పెట్టి 2.5 లక్షల రూపాయలు ఎస్టిమేషన్. ఎందుకంటే అది ఫైబర్కి సంబంధించింది. దాన్ని ఏ విధంగా ఎంత అబద్ధాలు రాశారంటే అన్ని మీడియాలో, అంటే అది ఏ విధంగా చేసినారంటే ఎంత అంటే కాంస్య విగ్రహం అని దాన్ని పెట్టించినారని, అది కూడా 4 గంటల లోపలనే 3:30 స్టార్ట్ చేసినారు. మేము కట్టిన దిమ్మితోనే కింద క్లోజ్ చేసినారు. వాళ్ళు బోర్డు శిలాపాలను తెచ్చిపెట్టి దాన్ని ఓపెన్ చేసినారు. మరి ఈ రోజు ఉండేంత ఇంట్రెస్ట్ అంబేద్కర్ పైన ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేదు వీళ్ళకి? ఏ ఎస్సీ ఎమ్మెల్యే పెట్టినారు, ఏ ఎస్సీ ఎంపీలు పెట్టినారు, ఏ ఎస్సీకి సంబంధించిన మంత్రులు పెట్టినారు. ఎక్కడైనా పెట్టుంటే చెప్పమనండి వాళ్ళు. నాకు తెలిసి మన నియోజకవర్గంలో కదా, అన్ని నియోజకవర్గాలు కూడా ఎక్కడ పెట్టుండ్రు, కానీ రెండు నియోజకవర్గాలు సంపసి ఎక్కడైనా పెట్టినారేమో చెప్పమనండి. ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని అంబేద్కర్ని అంటే మేము అంబేద్కర్ని అవమానం చేసినామంట. ఆమె ఎందుకు అట్లా మాట్లాడేసిపోయిందో హోమ్ మినిస్టర్ నాకు అర్థం కదా. ఎందుకంటే ఆమె ఎంతసేపు ఆ రోజు కాలేజీలో కూడా బిల్డింగ్లే లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బిల్డింగ్ చూపించని మాట్లాడా. మరి నిన్న పోయినప్పుడు వీళ్ళు ఎక్కడికి కూర్చున్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటో అందులో ఒక స్పీకర్ మాట్లాడతాడు, ఇక్కడ జీవో లేదండి. నిన్న జీవో చూపిస్తున్నారు కదా, మరి అది ఏమైంది? ప్రజలకి ఎందుకండి? అందరూ ప్రజలు గుడ్డోళ్ళ. ధృతరాష్ట్రుడు ప్రేమను పెట్టుకుని కౌరవ సైన్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దీనివల్ల వాళ్ళు పెట్టే లబ్ధి ఏమిటనేది నాకు అర్థం కదా. ఏదైనా అడిగేటంటే అడగండి సార్. మనమంతా ఒకే మనుషులండి. పేపర్లో ఉన్నంత మాత్రాన ప్రేమ ఒకరిపైన ఒకరికి పోకుండా ఉండదు. అంటే ఒకరిపైన ఒకరి ప్రేమ పెంచుకోవాలా. ప్రేమ అనేది నాశనం అయిపోయింది. మనం ఇప్పుడు ఖర్చులు, కార్పణాలు, ద్వేషం, పగ వచ్చేసింది. ఇంకోటి కూడా నేను ఈ మాట అంటే మళ్ళీ అదే పెద్ద హెడ్లైన్స్లో పెడతారు. ఏంటండి అంబేద్కర్ వచ్చి ఒక ఎస్సీలకైనా అంబేద్కర్ అసలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కదా. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎస్సీలే పోవాలా. చంద్రబాబు మొన్న ఎస్సీలనే పంపించాడు, మళ్ళీ ఈరోజు ఒక ఎస్సీ ఎంపీనే పంపిస్తున్నారు. మీరు ఎక్కడైనా విగ్రహాలు పెట్టున్నారు అట్లా కూడా. అంటే వేరే జాతికి ఎస్సీ అంబేద్కర్ సపోర్ట్ చేయలేదా? మరి రాజ్యాంగ సత్వం ఎందుకైతే ఈరోజు ఆయన సుప్రీంకోర్టు జడ్జిని ఆయనకి ఎందుకంటే ముందు మమ్మల్ని క్యాస్ట్ అడుగుతారు. వాడు ముఖ్యమైన వాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంటే ఏ క్యాస్ట్ అని అడుగుతారు, కలెక్టర్కి వచ్చినంటే ఏ క్యాస్ట్ అని అడుగుతారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయాధిపతిగా చీఫ్ జస్టిస్ ఉండే ఆయన ఏ క్యాస్ట్ అని, ఒక ఎస్సీ అనే కదా అతని పైన చెప్పులేసినారు. అది కూడా అదేంటి సనాతన ధర్మం అంతా. అయ్యా సనాతన ధర్మం అంటే అర్థపత్రం లేకుండా ఉండరు. సనాతన ధర్మం అంటే మనకేమంటే ఒక సనాతన ధర్మాన్ని ప్రకారంగా ఏ విధంగా ఉండదంటే వర్ణ వ్యవస్థ ఎట్టొచ్చిందంటే ఓన్లీ 3 రాజులు రాజ్యాన్ని వెళ్ళాలా, బ్రాహ్మిన్స్ చదువుకోవాలా, వైశ్యస్ వ్యాపారం చేయాలా, రెడ్డి, రాజు, నాయుడు, ఈ బల్జ కమ్యూనిటీస్ అంతా కలిసి భూమిని దున్నాలా. మేము కుల వృత్తులు చేసుకుని మేము బతకాలా. కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కుల వృత్తితోనే సావాలా. చేనేత నేసే అయినా చేనేతతోనే కూడాలా. మేము చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టుతూనే ఉండాలా. మేము పలకలు కుట్టేవాళ్ళు పలకలు కుట్టుతూనే ఉండాలా. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ నాకు అర్థం కదా. కుమ్మరాయనగానే ఉండాలా. అంటే విద్యగాని వస్తే మేము కూడా ఈక్వల్గా వస్తాము. ఆ జగన్మోహన్ రెడ్డి గమనుండకుండా అమ్మఒడిని తీసుకొని వచ్చి పెట్టి అమ్మఒడిని ఏ విధంగా తీసుకొని వచ్చి హెల్త్కి సంబంధించి చేశాడో, 9 నవరత్నాలు తీసుకొని వచ్చే లోపల ప్రతి కూలివాడు కూడా వీళ్ళు మన కూలికి రారనే దృక్పథంతో చేశారు.
నిన్న వెంకయ్య నాయుడు బ్రహ్మాండమైన మాట మాట్లాడినాడు. ఏమన్నాడు? విద్యను ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆ రెండు చేయండి, కొంత చేయకపోతున్నాడు. మరి చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి రమణ గారు కూడా అదే మాట మాట్లాడాల, జయప్రకాష్ నారాయణ కూడా అదే మాట మాట్లాడాల. ఈ వ్యవస్థని ఎక్కడికి తీసుకుని పోతున్నారో అర్థం కదా. భూమి లేని వాడికి కడుపు బాధ ఉంటుందండి. భూమి లేనివాడు అందరి దగ్గర పనికి పోతాడు. వాడికి భూమి ఏర్పాటు చేయండి, వాడికి కంప్లీట్గా ఇల్లు ఏర్పాటు చేయండి, వాడికి విద్య ఏర్పాటు చేయండి. ఈరోజే ఏ స్టేట్ అదే ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు ఈరోజు బీహార్లో. ఆ పని చేయండి, అందరూ మీతో కూడా కలిసి సంతోషంగా వస్తారు. కుల వృత్తి చేసుకున్న వాళ్ళు కుల వృత్తులతోనే ఉండండి అంటే ఎట్టా? కాబట్టి దయచేసి, ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇవ్వమనండి. మళ్ళీ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ కాలేజీ మన ఇండియాలోని ఎక్కడ కానీ ఏ ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజ్ చేసినటువంటి చరిత్రలే. PP4 అనేది ఇప్పుడు రాలా. ఇదేమైనా బిజినెస్ సంబంధించిన వాళ్ళకి అడగడుతున్నారా? నాకు తెలిస్తే బానిసలుగా బతకమని SC, ST, BCల కోసం దీన్ని పెట్టి మాకేదో చేసినట్టు, వాళ్ళ దగ్గరికి మేము పోయినట్టు, మేము బానిసలుగా బతకాలనే దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మాకు విద్యకు రావాలనే ఆలోచన మాత్రం లేకుండా ఉండాలి. సార్ అతను నేను ఈ మాట చెప్తే నువ్వు చాలా నవ్వుతావేమో. వ్యక్తిగతంగా దూషణ చేస్తున్నటువంటి పాపం పాదిరిగుప్ప కాలినప్పుడు 84లో పాదిరిగుప్ప కాలినప్పుడు అల్లాగుంటా వాళ్ళ నాయన పేరు మున్సామి, పెద్దబ్బ అంటాం మేము. ఇతనికి చిన్నప్పుడే నేను మళ్ళీ పెట్టే సర్టిఫికేట్ ఇప్పిస్తామని క్వశ్చన్ వేస్తావు. కంప్లీట్గా అతను చదువుకునేదాన్ని కూడా నా దగ్గరికి సర్టిఫికేట్ తీసుకుని పోయిన వాళ్ళకి అప్పట్లోనే అల్లాగుంట మొత్తం ఖాళీ చేస్తే నేను తీసుకుని వచ్చి పెట్టిన. అల్లాగుంట ఉండదు కదా, పోయి అడగండి. అతనికి ఏం తెలుస్తుందని మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జరిగినంత దౌర్జన్యం ఇప్పుడు జరిగినట్టు లేదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తానని మొన్నే చెప్పిన. ఎందుకంటే నాకు ఏజ్కి అతను మాట్లాడేదానికి దాన్ని సంతోషపడే కొంతమంది మూర్ఖత్వంతో మానవత్వం లేనివాడు అతను మాటలు సంతోషపడాలి. కానీ అక్కడ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని కూడా అడగమనండి. నేను ఎట్టటి వ్యక్తినో మొత్తం ఆ గ్రామాల్లో పోయి కూడా విచారించమనండి. అంతేగాని నా వ్యక్తిగతం పైన నా పైన మాట్లాడతాడు, ఇంకా వికారంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం 200 కోట్లు నాకు ఉండదు అంటాడు. మరి వ్యక్తిగతంగా మాట్లాడు. మీరు అడగండి ఆయన్ని. 5,000 రూపాయలు అది కాదు ATM కార్డు అనేది, అది స్క్రాచ్ అంటుంది. మీరు ATM కార్డు ఇచ్చినాడు కదా, దాన్ని ఏమనండి ఆయనకి? ఓన్లీ SCలు ఓటు కోసం SCలకే కదా ఇచ్చినాడు. ఆయన వ్యక్తిత్వం ఉంటే దాన్ని చేయమనండి కరెక్ట్గా. ఆయన బైబిల్ పెట్టుకుని ఎక్కడ దేశం అంతా ఆయనకి ఇచ్చే ఇది లేదో అడగండి. పోనీ ఆయన PhD చేసింది వాస్తవం. ఆయన డాక్టర్గా ఏ వృత్తి చేస్తున్నాడో పోయి చూడండి. ఇంకా నేను ఆయన కరెక్ట్గా ఆయన క్యారెక్టర్ అంతా చెప్తుని చూపిస్తే నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకున్నట్టు. మీరు కావాలంటే వచ్చి ఎక్కడెక్కడ ఆ వ్యక్తిత్వాన్ని చెప్పి మాట్లాడినంటే నా జాతిని నేనే అవమానపరిచినట్టు ఉండని ఫీల్ అయ్యి నేను మాటలా. నేను జర్మన్ నుంచి వచ్చినప్పుడు కూడా నన్ను నువ్వు అడిగినట్టు అడిగాను. ఆయన ఇంత ఈ విధంగా ఉండరు కదా, ఈరోజు కోర్టులో కూడా వచ్చింది కదా, మైండ్స్ పైన ఉండదు కదంటే అది దేశం అంతా రాష్ట్రం అంతా అట్లే జరుగుతున్నది, ఏమో కూడా చేయలేదని చెప్పేసిపోయినండి. అతను వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అసలు SCలు అంటే ఏమన్నా తెలుసు అతనికని నాకు అర్థం కాల. ఈరోజు సొసైటీలు పెట్టినంత నారాయణ స్వామి 72 నుంచి 84 వరకు అన్ని గ్రామాల్లో SCలకి భూములు ఇప్పించింది నారాయణ స్వామి కాదని చెప్తాను. ఒక 20 సొసైటీలు చెప్తాను, పోయి CGF సొసైటీలు చెప్తాను, పోయి అడగండి. ఆ గ్రామంలో భూములు నేను ఇప్పించినా అతను ఇప్పించినాడా? ఇంకొక తూరి నిన్న ఇక్కడ చెప్పినాడు, SC భూముల్ని SCల కోసం అంట అక్కడ ఫ్యాక్టరీ పెడతారంట, దాన్ని నేను అడ్డుపడుతున్నానంట. మరి అక్కడ ఉండే అప్పర్ కమ్యూనిటీ ల్యాండ్స్ తీసుకోమని మేము కూడా ఇచ్చేస్తాము. అది కూడా 3 పంటలు పండే భూములే కదా. అంటే వాళ్ళ అప్పర్ కమ్యూనిటీకి సంబంధించి అంటే భూములే ఉండకూడదు వీళ్ళకి, SCలు అనేవాడికి భూ కూడా ఉండకూడదు అని దృక్పథం చేస్తే ఏం చేయాలా? పోయి ఒక తూరి ఆలోచించారు సార్. మీరే పోయి అడగండి. నేను వరుసగా చెప్పమంటాను. సొసైటీలో పెట్టించిన సొసైటీలో దాదాపు 40,000 ఎకరాలు ఇచ్చినాం మేము. పోయి అడగమనండి. భూమిని తీసే శక్తి కూడా లేదు. ఇప్పుడు 3 సెంట్లు ఇప్పిస్తాము, మేము 4 ఎకరాలు ఇప్పిస్తాను
అని మీరు మేనిఫెస్టో పెట్టినారు కదా, ఇప్పించండి, 3 సెంట్లు ఇప్పించండి, 2 ఎకరాల భూమి లేని వాడికి ఇప్పించండి, చదువు లేని వాడికి డబ్బు, మీరు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి. దాన్ని వదిలేసి నీ పైన వ్యక్తిగత మాట్లాడతారు పాపం. అతను మాట్లాడేదాంట్లో తప్పలేదు, ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడాలా, ఇంకా గబ్బుగా మాట్లాడాలా. ప్రజలు ఏ రోజు ఒక నాటికి ఇప్పుడే 90% తెలుసుకున్నారు. అదేవిధంగా మాట్లాడుకుంటే అతనికి ప్రజలు రేపు బుద్ధి చెప్తారు. ఇంకేదైనా ఉంటాడు కానీ సార్, ఒకటి అడిగితే నేను చాలాసేపు మాట్లాడుతున్నాను అనుకోకుండా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.